సెకండ్ యూనిట్లో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇనిషియల్ వాల్యూ థీరం, ఫైనల్ వాల్యూ థీరం. దాన్ని బట్టి కొన్ని ప్రాబ్లమ్స్ కూడా చూసుకుందాం ఈ వీడియోలో. ఫస్ట్ వచ్చేసి ఇనిషియల్ వాల్యూ థీరం అంటే చూద్దాం. ఇనిషియల్ వాల్యూ థీరం అంటే ద ఇనిషియల్ వాల్యూ థీరం ఎనేబుల్స్ అస్ టు క్యాలిక్యులేట్ బై ద ఇనిషియల్ వాల్యూ ఆఫ్ ఫంక్షన్ ఎక్స్ ఆఫ్ టీ. ఇప్పుడు ఇనిషియల్ వాల్యూ ఫంక్షన్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఎక్స్ ఆఫ్ టీ, దట్ ఈజ్ ఎక్స్ ఆఫ్ 0 డైరెక్ట్లీ ఫ్రమ్ ఇట్స్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ x of s without the need for finding the inverse Fourier transforms of f of x. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ ఇనిషియల్ వాల్యూ థీరం. ఇప్పుడు నెంబర్ సిస్టమ్ చూసుకుంటే ఇనిషియల్గా ఏంది ఉంటుంది, 0 ఉంటుంది, అలా ఇన్ఫినిటీ వరకు ఉంటుంది. ఇది ఇనిషియల్, ఇది ఫైనల్. ఇప్పుడు ఇదే తీసుకుంటాం, ఎక్స్ ఆఫ్ 0 డైరెక్ట్లీ ఫ్రమ్ ఇట్స్ ట్రాన్స్ఫార్మ్ ఎక్స్ ఆఫ్ ఎస్. దీనికి ఏది ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ అప్లై చేయకోకుండానే ఫైండ్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఎక్స్ ఆఫ్ టీ ఈక్వల్ టు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ gives x of s, then limit t tends to 0 x of t equal to x of 0 equal to limit s tends to infinity x into x of s. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇది మనం ప్రూవ్ చేయాలి. ఎక్స్ ఆఫ్ టీని చేస్తే ఏమవుతుంది, లిమిట్ ఎస్ టెన్స్ ఇన్ఫినిటీ ఎస్ ఇంటూ ఎక్స్ ఆఫ్ ఎస్ అనేది ప్రూవ్ చేయాలి. అంటే 0 నుంచి ఇన్ఫినిటీకి, అంటే ఇనిషియల్గా 0 నుంచి ఇన్ఫినిటీకి కదా. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే లిమిట్ ఎక్స్ టెన్స్ టీ లిమిట్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ టీ ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ ఎస్. ఇప్పుడు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్కి డిఫరెన్షియేట్ చేద్దాం. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ డి బై డిటీ ఇంటూ ఎక్స్ ఆఫ్ టీ ఈక్వల్ టు ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ డి బై డిటీ ఇంటూ ఎక్స్ ఆఫ్ టీ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎస్టీ ఇంటూ డిటీ. ఇప్పుడు ఇది చేస్తే ఏమైంది, ఎస్ ఇంటూ ఎక్స్ ఆఫ్ ఎస్ మైనస్ ఎక్స్ ఆఫ్ 0 అయింది. ఇప్పుడు టేకింగ్ లిమిట్ ఎస్ టెన్స్ టు ఇన్ఫినిటీ ఆన్ బోత్ సైడ్స్. లిమిట్స్ తీసుకుందాం చూడండి. లిమిట్ తీసుకుంటే లిమిట్ ఎస్ టెన్స్ ఇన్ఫినిటీ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ డి బై డిటీ ఇంటూ ఎక్స్ ఆఫ్ టీ ఈక్వల్ టు లిమిట్ ఎస్ టెన్స్ ఇన్ఫినిటీ ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ డి బై డిటీ ఇంటూ ఎక్స్ ఆఫ్ టీ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎస్టీ ఇంటూ డిటీ. ఇప్పుడు దీన్ని లిమిట్స్ అప్లై చేద్దాం చూడండి. ఫస్ట్ వచ్చేసి 0 ఇన్ఫినిటీ. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే లిమిట్ ఎస్ టెన్స్ ఇన్ఫినిటీ లిమిట్ 0 టు ఇన్ఫినిటీ డి బై డిటీ ఇంటూ ఎక్స్ ఆఫ్ టీ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎస్టీ ఇంటూ డిటీ. ఇప్పుడు దీనికి ఫస్ట్ అప్పర్ లిమిట్ తర్వాత లోవర్ లిమిట్ సప్లై చేద్దాం. లిమిట్ ఎస్ టెన్స్ ఇన్ఫినిటీ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఆఫ్ ఎస్ మైనస్ ఎక్స్ ఆఫ్ 0. ఇప్పుడు ఇదంతా చేస్తే ఇప్పుడు ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ వాల్యూ ఎంత, 0. అదే ఇక్కడ రాసిన ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ వాల్యూ వచ్చేసి 0. అదే ఇప్పుడు ఇక్కడ ఇన్ఫినిటీ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమైంది, ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ అయితే అప్పుడు ఏమైంది, ఈ వాల్యూ మొత్తం 0 అయిపోద్ది. ఈ వాల్యూ మొత్తం 0 అయిపోయినప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఏమైంది, ఎస్ ఇంటూ ఎక్స్ ఆఫ్ ఎస్ మైనస్ ఎక్స్ ఆఫ్ 0 ఉంటుంది. ఇప్పుడు ఇది ఎలా ఉండేది సేమ్ అలానే యాజ్ టీ రాసేసినాం. నెక్స్ట్ ఇక్కడ ఏముంది, ఎక్స్ ఆఫ్ 0 ఈక్వల్ టు లిమిట్ ఎస్ టెన్స్ ఇన్ఫినిటీ, ఇది ఎంత 0 అయిపోద్ది కదా, ఎక్స్ ఆఫ్ 0 అంటే 0నే కదా, ఎస్ టెన్స్ ఇన్ఫినిటీ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఆఫ్ ఎస్ అయింది. మనకు కావాల్సింది కూడా అదే. ఇప్పుడు ఎక్స్ ఆఫ్ 0 ఈక్వల్ టు లిమిట్ టీ టెన్స్ 0 ఎక్స్ ఆఫ్ టీ ఈక్వల్ టు లిమిట్ ఎస్ టెన్స్ ఇన్ఫినిటీ ఎస్ ఇంటూ ఎక్స్ ఆఫ్ ఎస్. దీన్నే ఇనిషియల్ వాల్యూ థీరం అంటాం. ఇనిషియల్ వాల్యూ థీరంని ఒకవేళ డెఫినేషన్ రాయమంటే మీరు ఏం రాస్తారంటే ఎక్స్ ఆఫ్ టీ గివ్స్ ద ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ గివ్స్ ఎక్స్ ఆఫ్ ఎస్. ఎక్స్ ఆఫ్ టీని లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ చేసినప్పుడు ఎక్స్ ఆఫ్ ఎస్ వస్తుంది. దెన్ లిమిట్ టీ టెన్స్ 0 ఎక్స్ ఆఫ్ టీ ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ 0 ఈక్వల్ టు లిమిట్ ఎస్ టెన్స్ ఇన్ఫినిటీ ఎస్ ఇంటూ ఎక్స్ ఆఫ్ ఎస్ అనేదాన్ని ఇనిషియల్ వాల్యూ థీరం అంటాం. 0 నుంచి ఇన్ఫినిటీకి పోయేదాన్ని ఇనిషియల్ వాల్యూ థీరం అంటాం. ఇది దాని యొక్క స్టేట్మెంట్ అండ్ ప్రూఫ్. నెక్స్ట్ ఫైనల్ వాల్యూ థీరం అంటే ఏందో చూద్దాం. ఫైనల్ వాల్యూ థీరం అంటే ద ఫైనల్ వాల్యూ థీరం ఎనేబుల్స్ అస్ టు డిటర్మైన్ ద ఫైనల్ వాల్యూ ఆఫ్ ఫంక్షన్ ఎక్స్ ఆఫ్ టీ. ఫైనల్ వాల్యూ ఫంక్షన్ వచ్చేసి ఎక్స్ ఆఫ్ టీ అనుకుంటే దట్ ఈజ్ ఫైనల్గా ఏముంటుంది, 0 నుంచి 1 2 2 అలా ఇన్ఫినిటీ కదా, ఇది కదా ఫైనల్ అంటే ఇన్ఫినిటీ. ఎక్స్ ఆఫ్ ఇన్ఫినిటీ డైరెక్ట్లీ ఫ్రమ్ ఇట్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ ఎస్. ఈ ఎక్స్ ఆఫ్ ఇన్ఫినిటీ నుంచి ఎక్స్ ఆఫ్ ఎస్కి కన్వర్ట్ చేస్తాం, ఏది లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఉపయోగించి, వితౌట్ నీడ్ ఆఫ్ ఇన్వర్స్ ట్రాన్స్ఫార్మ్స్ వాడుకోకుండానే ఇది అనేది ప్రూవ్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, దీని ప్రూఫ్ చూసుకుంటే ఎక్స్ ఆఫ్ టీ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ గివ్స్ ఎక్స్ ఆఫ్ ఎస్. దెన్ లిమిట్ టీ టెన్స్ ఇన్ఫినిటీ ఎక్స్ ఆఫ్ టీ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ ఇన్ఫినిటీ ఈక్వల్ టు లిమిట్ ఎస్ టెన్స్ 0 ఎస్ ఇంటూ ఎక్స్ ఆఫ్ ఎస్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే దీనికి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ టీ ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ ఎస్. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ డి బై డిటీ ఇంటూ ఎక్స్ ఆఫ్ టీ ఈక్వల్ టు లిమిట్ 0 టు ఇన్ఫినిటీ డి బై డిటీ ఇంటూ ఎక్స్ ఆఫ్ టీ ఇంటూ ఈ పవర్
మైనస్ ఎస్టీ. ఇప్పుడు ఎక్స్ ఆఫ్ ఎస్ అంటే ఇది వాల్యూ. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే సేమ్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఆఫ్ ఎస్ మైనస్ ఎక్స్ ఆఫ్ జీరో అవుద్ది. ఇప్పుడు టేకింగ్ లిమిట్ ఎస్ టెన్స్ జీరో ఆన్ బోత్ సైడ్, ఎందుకంటే ఇక్కడ ఇన్ఫినిటీ కదా, ఇన్ఫినిటీ ఉన్నప్పుడు ఎస్ టెన్స్ జీరో అనేది లిమిట్స్గా తీసుకోవాలి. ఇప్పుడు లిమిట్ ఎస్ టెన్స్ జీరో ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ dy/dt ఇంటూ ఎక్స్ ఆఫ్ టీ ఇంటూ e⁻−st ఇంటూ dt. ఇప్పుడు లిమిట్ ఎస్ టెన్స్ జీరో ఎస్ ఇంటూ ఎక్స్ ఆఫ్ ఎస్ మైనస్ ఎక్స్ ఆఫ్ జీరో అవుద్ది. అలానే ఇప్పుడు లిమిట్స్ వచ్చేసి 0 to ఇన్ఫినిటీ dy/dt ఇంటూ ఎక్స్ ఆఫ్ టీ ఇంటూ dt. లిమిట్ ఎస్ టెన్స్ జీరో ఎక్స్ ఇంటూ ఎక్స్ ఆఫ్ ఎస్ మైనస్ ఎక్స్ ఆఫ్ జీరో అవుద్ది. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇదంతా ఇప్పుడు ఇక్కడ చేస్తే ఏమైంది, ఎక్స్ ఆఫ్ టీ లిమిట్స్ ఎక్కడి నుంచి 0 నుంచి ఇన్ఫినిటీకి కదా, ఎక్స్ ఆఫ్ టీ అయితే లిమిట్స్ వచ్చేసి 0 to ఇన్ఫినిటీ. ఇప్పుడు దీన్ని చేస్తే ఇది 0 అయిపోద్ది. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు ఏమైంది, ఎక్స్ ఆఫ్ ఇన్ఫినిటీ మైనస్ నెక్స్ట్ లోయర్ లిమిట్ ఎక్స్ ఆఫ్ జీరో అవుతుంది. అదే ఇక్కడ రాసినాం, ఎక్స్ ఆఫ్ ఇన్ఫినిటీ మైనస్ ఎక్స్ ఆఫ్ జీరో అవుతుంది. ఈక్వల్ టు లిమిట్ ఎస్ టెన్స్ జీరో ఎక్స్ ఇంటూ ఎక్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్ ఆఫ్ జీరో. ఇప్పుడు ఇది 0 అయిపోద్ది. ఇంకేం మిగులుతుంది, ఫైనల్ థీరంలో ఇప్పుడు ఏముంటుంది ఇక్కడ, లిమిట్ టీ టు ఇన్ఫినిటీ కదా ఫైనల్గా, అంటే ఎక్స్ ఆఫ్ టీ ఈక్వల్ టు లిమిట్ ఎస్ టెన్స్ జీరో ఎక్స్ ఇంటూ ఎక్స్ ఆఫ్ ఎస్. దిస్ ఈజ్ ద ఫైనల్ వాల్యూ థీరం. ఇప్పుడు దీని నుంచి కొన్ని ప్రాబ్లమ్స్ చూసుకున్నాం చూడండి. దీంతో ప్రాబ్లం వచ్చేసి చూడండి, ఫైండ్ ద ఇనిషియల్ అండ్ ఫైనల్ వాల్యూ ఆఫ్ ఎక్స్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు 2s + 5 బై s² + 5s + 6. మనకి ఇచ్చింది ఇది ఇచ్చిన వాల్యూ, దీనికి ఇనిషియల్ వాల్యూ థీరం ఫైనల్ వాల్యూ థీరం కనుక్కోవాలి. ఫస్ట్ ఎక్స్ ఆఫ్ ఎస్ ఏమి ఇచ్చినో అది రాసుకున్నాం. ద ఇనిషియల్ వాల్యూ ఆఫ్ ఏ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అనేది అప్లై చేస్తే ఇనిషియల్ వాల్యూకి ఏంది ఫార్ములా, ఎక్స్ ఆఫ్ జీరో ఈక్వల్ టు లిమిట్ ఎస్ టెన్స్ ఇన్ఫినిటీ ఎస్ ఇంటూ ఎక్స్ ఆఫ్ ఎస్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే లిమిట్ ఎస్ టెన్స్ ఇన్ఫినిటీ ఎస్ ఇంటూ ఎక్స్ ఆఫ్ ఎస్ అంటే ఏంది 2s + 5 బై s² + 5s + 6. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఈ ఎస్తో మల్టిప్లై చేద్దాం. ఎస్ ఇంటూ ఇప్పుడు ఎక్స్ ఇంటూ ఎక్స్ ఏమైంది x² అయింది కదా, అలానే ఎస్ ఇంటూ ఎస్ ఏమైంది s². నెక్స్ట్ ఎస్ ఇంటూ 5 ఏమైంది 5s. ఇంకా నెక్స్ట్ డినామినేటర్లో ఏముంది s² + 5s + 6. ఇది వచ్చేసి ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే లెట్ us కన్సిడర్ s ఈక్వల్ టు 1/x అనుకుందాం. ఇది కన్సిడర్ చేసుకుంటే s ఉన్న ప్రతి ప్లేస్లో 1/x అనేది సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ ఏముంది s² ఉంది, s² ఉంది కాబట్టి 1/x² అయింది. నెక్స్ట్ 5 ఇంటూ ఈ s ప్లేస్లో 1/x బై ఈ s² ప్లేస్లో 1/x² ప్లస్ 5 ఇంటూ 1/x + 6. ఇప్పుడు దీంట్లోకి ఎల్సిఎం ఏంది, x² ఉంది. ఎల్సిఎం ఏమైంది, రెండు దాంట్లో పెద్దది x² కాబట్టి x² ఎల్సిఎం అయింది. x² ఎల్సిఎం అయితే ఇంక x² ఇక్కడ పోయింది, ఇంకేముంది 2 ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఏముంది ఒక ఎక్సే ఉంది, అంటే ఇక్కడ 2 x's ఉన్నాయి కదా x² అంటే, ఇంకా అప్పుడు ఏముంటుంది 5 ఉంటుంది. ఇక్కడ ఒక ఎక్సే ఉంది కాబట్టి ఇంకొక x కూడా యాడ్ చేస్తాం. ఇప్పుడు ఇది అయింది 2 + 5x/x² అనేది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే చూడండి, ఇక్కడ కూడా ఎల్సిఎం ఏది పెద్దది x² కదా, x²కి పైన ఏముంది 1 ఉంది, ప్లస్ ఇక్కడ ఓన్లీ x ఉంది కాబట్టి 5x అయింది, ప్లస్ ఇక్కడ ఏం లేదు కాబట్టి x²తో మల్టిప్లై చేస్తాం 6x² అయింది. అదే ఇక్కడ రాసినాం. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఎల్సిఎం వచ్చేసి ఇక్కడ x² ఇక్కడ x² క్యాన్సల్. ఇంకేం మిగులుతుంది, లిమిట్ x టెన్స్ జీరో s + 5x బై 1 + 5x + 6x² అయింది. ఇప్పుడు దీంతో ఎక్స్ ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, ఎక్స్ టెన్స్ జీరో కదా, ఎక్స్ టెన్స్ జీరో కాబట్టి ఎక్స్ ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే 0 0 0. అప్పుడు ఏం మిగులుతుంది 2 మిగులుతుంది. ఇనిషియల్ వాల్యూ వచ్చేసి 2. నెక్స్ట్ ఫైనల్ వాల్యూ చేద్దాం. ఫైనల్ వాల్యూకి ఫార్ములా ఏంది, ఎక్స్ టెన్స్ ఇన్ఫినిటీ లిమిట్ ఎస్ టెన్స్ జీరో ఎస్ ఇంటూ ఎక్స్ ఆఫ్ ఎస్ లిమిట్ ఎస్ టెన్స్ జీరో ఎస్ ఇంటూ ఎక్స్ ఆఫ్ ఎస్ అంటే ఏంది మనకి ఇచ్చింది గివెన్ 2s + 5 బై s² + 5s + 6 అనేది ఇచ్చిండు. ఇప్పుడు మల్టిప్లై చేద్దాం చేస్తా. అప్పుడు ఏమైంది 2s² + 5s బై s² + 5s + 6. ఇప్పుడు ఇక్కడ ఎస్ ప్లేస్లో ఏమి ఇచ్చినాడు 0 కదా, 0 సబ్స్టిట్యూట్ చేద్దాం. డైరెక్ట్ 0 సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఇందాక ఎస్ టెన్స్ ఇన్ఫినిటీ అన్నాడు కాబట్టి లెట్ x ఈక్వల్ టు 1/s అనుకున్నాము. అప్పుడు s ఈక్వల్ టు 1/x అని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇప్పుడు డైరెక్ట్ 0 ఇచ్చింది కాబట్టి 0 సబ్స్టిట్యూట్ చేయడమే. ఇప్పుడు 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ s² 0² అయింది, ప్లస్ 5 ఇంటూ 0 బై ఇప్పుడు ఇక్కడ ఎస్ ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే 0² ప్లస్ s ఇంటూ 0 + 6. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే పై అంతా 0 అయిపోద్ది, కింద ఏమి మిగులుతుంది 6. ఎనీథింగ్ బై 0 బై ఎనీథింగ్ ఏమైంది 0 అయిపోద్ది, అంటే ఫైనల్ వాల్యూ వచ్చేసి 0. అదే ఇనిషియల్ వాల్యూ వచ్చేసి 2. దిస్ ఈజ్ అబౌట్ ద ఎక్స్ప్లెనేషన్ ఆఫ్
initial value theorem and final value theorem based on the problems. Thank you. Please like and subscribe my channel. Thank you.